హాయ్ వెల్కమ్ టు సాకెట్ టెక్ ఛానల్. ఈరోజు నేను ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 14 ప్రో ఈ రెండు డిఫరెన్స్ ఏంది, అసలు అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా 14 ప్రో నుంచి 15 ప్రో, న్యూ ఫీచర్స్ ఏమున్నాయో నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఐఫోన్ 14 ప్రో బ్రైట్నెస్ ఎక్కువగా ఉందండి. ఐఫోన్ 15 ప్రోతో కంపేర్ చేస్తే కావాలంటే మీరు బ్రైట్నెస్ కూడా చూడొచ్చు. నేను ఫుల్గా పెట్టాను. ఈ రెండు 2000 నిట్స్ డిస్ప్లే, కానీ నాకు 14 ప్రోనే బ్రైట్నెస్ అనేది ఎక్కువగా ఉందండి. అదొకటి అనిపిస్తుంది, అదొకటి ఐడెంటిఫై చేశాను. కెమెరా విషయానికి వస్తే కెమెరా రెండు ఒకటేనండి, సేమ్ పిక్సెల్స్ 48 మెగాపిక్సెల్స్ వస్తాయండి. ఇది కెమెరా అనేది, జూము అన్నీ సేమ్ టు సేమ్ అండి. ఇదేమో 14 ప్రో అనేది మీకు A17 ప్రో బయానిక్ చిప్తో వస్తుంది. ఇదేమో A16 బయానిక్ చిప్తో వస్తుంది. 14 ప్రోలో 15 ప్రోలో మీరు గేమింగ్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చిప్సెట్ అప్గ్రేడ్ అయ్యింది కాబట్టి, 17 ప్రో కాబట్టి దీని గేమింగ్ అనేది బాగుంటుందండి, స్మూత్గా ఉంటుంది. నేను ఐడెంటిఫై చేసేది ఇవేనండి. ఐఫోన్ 15 ప్రో బ్యాటరీ కెపాసిటీ వచ్చి 3274 mAh అండి. 14 ప్రో వచ్చేసరికి 3200 అండి. ఇదండి బ్యాటరీ. ఇప్పుడు స్పీడ్ టెస్ట్ అనేది చేద్దామండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను సేమ్ నెట్వర్క్తో. 15 ప్రో ఫాస్ట్గా ఉందండి. ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. 14 ప్రో ఫాస్ట్గా ఉందండి. ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దాం, మెసేజెస్ అనేవి ఓపెన్ చేస్తానండి. 14 ప్రో ఫాస్ట్గా ఉంది. మై గేట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు 15 ప్రో ఫాస్ట్గా ఉంది. అంటే కొన్ని మైన్యూట్ చేంజెస్ ఉన్నాయండి. ఇదేమో A16 బయానిక్ చిప్, ఇదేమో A17 ప్రో బయానిక్ చిప్. సో 2 seconds మీరు కొంచెం ఇది ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది 15 ప్రో అనేది. నేనేం చెప్తున్నానంటే, మీ దగ్గర ఆల్రెడీ 14 ప్రో ఉంటే 15 ప్రోకి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద చేంజెస్ ఏం లేవు, సేమ్. కాకపోతే దీంట్లో ఇంకో బిగ్గెస్ట్ అప్గ్రేడ్ వచ్చి, ఇది లైట్నింగ్ కేబుల్ తీసేసి C టైప్ ఛార్జింగ్ పెట్టారు ఇక్కడ. అదొక చేంజ్ వచ్చింది. వెయిట్ తక్కువ, యాక్షన్ బటన్ ఉంది. ఇవ్వండి చేంజెస్. ఇది A17 ప్రో బయానిక్ చిప్. ఐఫోన్ 15 ప్రో 187 గ్రామ్స్ ఉంటుంది. ఐఫోన్ 14 ప్రో 206 గ్రామ్స్ ఉంటుందండి. ఇదండి వెయిట్ డిఫరెన్స్. ఇది ఐఫోన్ 15 ప్రో అండి. ఇది టైటానియం ఫినిష్తో చేశారండి. ఇది బాడీ మొత్తం వచ్చేసి టైటానియం అండి. ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ ఎడ్జెస్ కూడా చాలా స్మూత్గా ఉందండి. ఇలా పట్టుకోవడానికి బాగుందండి. దీంట్లో న్యూ ఫీచర్స్ వచ్చేసరికి సెట్టింగ్స్లో జనరల్, అబౌట్, ఇక్కడ ఇప్పుడు బ్యాటరీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇన్ డీటెయిల్గా వస్తాయండి మీకు. సైకిల్ కౌంట్ కూడా కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టారో కూడా ఇక్కడ తెలుస్తుందండి మీకు. ఇంకోటి వచ్చేసరికి యాక్షన్ బటన్ అండి. ఇక్కడ మీరు చూస్తారు కదా, యాక్షన్ బటన్ చూసారు కదా, ఇదండి యాక్షన్ బటను. ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. కెమెరా కావాలంటే కెమెరా, ఫ్లాష్ లైట్ కావాలంటే ఫ్లాష్ లైట్. ఇప్పుడు నేను ఫ్లాష్ లైట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అయింది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఫ్లాష్ లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. ఇదొక వన్ ఆఫ్ ద న్యూ ఫీచర్ అండి దీంట్లో. ఇంకోటి 14 ప్రో ఐఫోన్ 14 ప్రో వచ్చేసరికి మీకు యాక్షన్ బటన్స్ అవేమి ఉండవండి. ఇక్కడ మీకు మాన్యువల్ స్విచ్ మాత్రమే ఉంటుంది. సైలెంట్
రింగ్ మాత్రమే మీకు చూపిస్తుంది. సైకిల్ కౌంట్ కూడా మీకు చూపిదండి దీంట్లో. దీంట్లో మీకు బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కానీ నాకేమనిపిస్తుంది